సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ బాలు. ఇక ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియోని అయితే చేస్తున్నాను. సో చివరి వరకు చూడండి. ఇక ముందుగా ఈ వీడియో చూసే ముందుగా ఖచ్చితంగా లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి. ఇక ఈరోజు నాకు చాలా ఇంపార్టెంట్ రోజు అండ్ చాలా ఆనందంగా గడిపినటువంటి రోజు ఇదే అనమాట. సో ఎందుకంటే నాకు జీవితంలో ఒక గమ్యం అంటూ ఉంది. సో ఆ గమ్యాన్ని చేరుకోవడం కోసము ముఖ్యంగా ఇప్పుడు ఒక బైక్ని అయితే కొన్నాను. సో ఆ బైక్ని ఎందుకు తీసుకున్నాను, అసలు ఈ బైక్లో ఏం చేయాలనుకుంటున్నాను అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. అలాగే ఇదే బైకే ఇంత కష్టపడి ఎందుకు తీసుకున్నాను, ఈ టైంలో ఇంత ఖర్చు పెట్టి ఎందుకు ఈ బైక్ని తీసుకున్నాను అనేటువంటి విషయాలు, అలాగే ఇందులో ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా మీకు చెప్తాను. వీడియో అయితే ఫుల్గా అయితే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. దిస్ ఈజ్ బాలు. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏమంటే, కొత్తగా అయితే ఒక బైక్ అయితే తీసుకున్నాను. ఈ బైక్ని తీసుకున్నాను. సో ఈ బైక్ ఏ బైక్ తీసుకున్నాను అండ్ ఈ బైక్ గురించి కొన్ని నాకు తెలిసినటువంటి స్పెసిఫికేషన్స్ ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియోని అయితే చేస్తున్నాను. చూసి ఎంజాయ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇక సాయంత్రం టైంలో ఈ బైక్ని అయితే మీకు చూద్దామని ఈ వీడియోని అయితే తీస్తున్నాను. సో ఇప్పుడు నేను తీసుకున్న బైక్ అయితే ఇదబ్బా, టీవీఎస్ ఆర్టీఆర్ 200 4V అనమాట. ఆర్టీఆర్ 200 4V 200cc బైక్ అనమాట. సో చాలా రోజులైంది మంచి బైక్ లేక, ఎక్కడికైనా లాంగ్ వెళ్దామన్నా, ఏదైనా లాంగ్ జర్నీ చేద్దామన్నా కానీ ఒక బైక్ అంటూ లేదు. సో అందుకని ఈ బైక్ని అయితే నేను తీసుకోవడం జరిగింది. 1 వీక్ అయింది ఇప్పటికైతే తీసుకొని. సో ఇందులో స్పెసిఫికేషన్స్ ఏమి, ఇందులో బాగా ఇంపార్టెన్స్ మనం చూడాల్సిండేది, ఈ బైక్ని నేను ఎందుకు చూస్ చేసుకున్నా అనే విషయాలు వచ్చేసి మీకు ఇప్పుడైతే కనుక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. ఏం లేదండి, ఇప్పుడు అపాచీలో వచ్చేసి ఈ కొత్త బైక్ని అయితే కనుక రిలీజ్ చేసినారు. సో ఇందులో ప్రత్యేకత ఏమంటే, ఇక్కడ ఏబిఎస్ అనేది ఉంటుంది చూడండి. ఏబిఎస్ రింగ్ అనమాట ఇది. సో ఇది ఏం చేస్తుందంటే, మనం ఎక్కువ స్పీడ్ పోయినా కానీ ఏమైనా కానీ బ్రేకింగ్ సిస్టమ్ అనేది బాగుంటుంది. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అనమాట ఏబిఎస్ అంటే. సో ఈ ఏబిఎస్ ఉండడం వల్ల నేను ఈ బైక్ని అయితే చూస్ చేసుకున్నాను. అదేంది బాలు, ఇప్పుడు వచ్చే ప్రతి బైక్ ఏబిఎస్ ఉంది కదా, ఈ బైక్ని ఎందుకు చూస్ చేసుకున్నాం అంటే, ఇందులో ఒక ప్రత్యేకత ఏమంటే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అనమాట. బ్రేకింగ్ సిస్టమ్ వచ్చేసి ఇక్కడ మరొక రింగ్ ఉంటుంది చూడండి. ఇది డ్యూయల్ ఛానల్ అనమాట. అంటే ఫ్రంట్ టైర్కి వచ్చేసి మనకి ఏబిఎస్ అనేది ఉంటుంది. ఇక్కడ రేర్ వెనకల టైర్కి కూడా మనకి ఈ దానికి చక్రానికి వచ్చేసి ఏబిఎస్ అనేది ఉంటుంది. అందుకు ఎక్కడికైనా లాంగ్ వెళ్ళినా కానీ, లేదంటే కొంచెం ఏది మిట్ట ప్రాంతాలకు వెళ్ళినా, లేదంటే వెనక ఘాట్ సెక్షన్లో డ్రైవ్ చేసినా, అలాంటప్పుడు బైక్ వచ్చేసి స్కిడ్ అవ్వకోకుండా బాగా నీట్గా కంట్రోల్ అవుతుందని చెప్పి ఈ బైక్ని అయితే కనుక నేను చూస్ చేసుకోవడం జరిగింది. సో ఇందులో వచ్చేసి మరొక ప్రత్యేకత ఏమంటే, ఇక్కడ చూడండి, ఇందులో నాకు ఇంకా బాగా నచ్చింది ఏమంటే ఈ లైట్స్ అనమాట. ఈ లైట్స్ చూడండి ఎంత బాగున్నాయో, అసలు చూడడానికే ఒక లుక్ అనేది సూపర్గా ఉంది కదా, చాలా బాగుంది. ఇదైతే కనుక నాకు ఫస్ట్ లుక్లో సూపర్గా నచ్చేసింది. అండ్ తర్వాత నాకు నచ్చిన మరొకటి ఏమంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనము ఎన్నో కేర్లు వెళ్తుండేది ఇవన్నీ కూడా డిస్ప్లేలో చూపిస్తుంది. ఇక్కడ ఇంతవరకు ఇది తిరిగిన కిలోమీటర్స్ నేను సెకండ్స్లో తీసుకున్నాను ఈ బైక్. ఓకేనా. ఇక ఇందులో వచ్చేసి ఇంకా మనము ముఖ్యంగా తెలుసుకున్నది ఏమంటే, ఇక్కడ మోడ్స్ అనేవి ఉంటాయి ఈ బైక్. ఇక్కడ మోడ్ అనేది ఉంది కదా ఆప్షన్, ఇక్కడ చూడండి. ఇక్కడ స్పోర్ట్స్ మోడ్ అని కనిపిస్తుందా, అక్కడ రెయిన్ మోడ్ అంటే మనము వాన్లో వెళ్తుంటే మనకి ఈ టైర్ స్కిడ్ అవ్వకుండా ఇది ఆటోమేటిక్గా చేంజ్ చేసుకుంటుందంట. అలాగే వచ్చేసి అర్బన్ మోడ్, మనం ఎక్కడైనా లోకల్గా తిరుగుతుంటే అప్పుడు అర్బన్ మోడ్ అనేది యాక్టివేట్ చేసుకుంటే దాని తగ్గట్టు స్పీడ్ అనేది కానీ మైలేజ్ కానీ కొంచెం ఎక్కువైతే కనుక ఇస్తుందన్నారు. అలాగే స్పోర్ట్స్ మోడ్, మనం ఎక్కడైనా లాంగ్ జర్నీ వెళ్తుంటే దాదాపు ఒక 100 పైన అలా స్పీడ్ వెళ్ళాలనుకుంటే స్పోర్ట్స్ మోడ్ పెట్టుకుంటే కొంచెం టార్క్ పవర్ ఇదేదో చెప్పినారు వాళ్ళైతే, ఆ పవర్ అనేది రైస్ అవుతుంది అని చెప్పినారు. అలాగే ఏబిఎస్ అనేది యాక్టివ్లో ఉంచుడండి. ఓకేనా. ఈరోజు అయితే సర్వీస్ చేయించినా కానీ ఇందులో అయితే నాకు ఇంకా సర్వీస్ అనేది చూపిస్తుంది. హాయ్ అపాచీ అండ్ సర్వీస్ డ్యూ అని నేనైతే ఈరోజు చేయించినాను. నెక్స్ట్ 6000 కిలోమీటర్స్ వరకు అయితే మరి సర్వీస్ అవసరం లేదన్నారు. ఆయన స్టిక్కర్ కూడా ఎక్కడో అతికిచ్చినారు, మేబీ ఎక్కడో లేండి, ఇదిగోండి ఇక్కడైతే అతికిచ్చేసినారు. నెక్స్ట్ డ్యూ. ఓకేనా. 6000 లీటర్స్ వరకు అయితే ఉంటుందంట ఈ ఇంజన్ ఆయిల్. సో ఇవన్నీ ప్రత్యేకతలు ఉన్నాయి. ఇంకా నాకు ఇందులో నచ్చింది ఏమంటే స్ప్లిట్ సీట్ అనమాట. ఇక్కడ కూర్చోవడానికి అంతా చాలా కంఫర్ట్గా ఉంది. లాంగ్ జర్నీ వెళ్ళినా కానీ
బ్యాక్ పెయిన్ కానీ ఇలాంటివన్నీ వచ్చే ఆస్కారం అయితే లేదు. అండ్ అలాగే ఇక్కడ అది ఉన్నా చూడండి, దాన్ని ఏమంటారు, చాకప్ చైరా ఏదో అంటారు, ఓకేనా. అది కూడా సస్పెన్షన్, ఓకే, ఆ సస్పెన్షన్ కూడా చాలా బాగుంది ఈ బైక్. అలాగే ఇక గేర్ సిస్టమ్ అన్నీ కూడా 5 గేర్లు అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే ఈ బైక్ గురించి అంతా చూసినారు కదా. ఈ ముందు రైడ్స్ రాబోయేటివన్నీ కూడా కొంచెం హెల్త్ బాగాలేదు, సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను, ఓకేనా. ఇంకా నెక్స్ట్ రాబోయే రైడ్స్ అన్నీ కూడా ఈ బైక్లోనే అయితే మనం చేయడం జరుగుతుంది. ఇక ఈ బైక్ మైలేజ్ విషయానికి వస్తే మైలేజ్ వచ్చేసి 35 to 40 కిలోమీటర్స్ అయితే వస్తుంది. 200cc కదా, ఇంతకంటే మనం ఎక్స్పెక్ట్ అయితే చేయకూడదు. నేను ఆల్రెడీ చూసినాను, టెస్ట్ చేసినాను కూడా. 35 నుంచి 40 మధ్యలో, 36 కానీ 37, కొంచెం లోకల్లో వెళ్తే 35, 36 లేక 40 లోపు వస్తుంది. కొంచెం హైవేలో వెళ్ళినామనుకోండి 40 వరకు వస్తుంది. 40 దాటి అయితే కనుక రాదు అనుకుంటున్నా. సో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మరి ఇంకొకసారి అయితే చెక్ చేద్దాం. ఇక ఇందులో ఇంకా బాగా నచ్చింది ఏమంటే ఈ బీడింగ్ అనమాట. ఎక్కువ మనం లోకల్గా ఉన్నప్పుడు దీని బీడింగ్ అయితే కనుక మనకు అంత అనిపించదు, కానీ సో మనం ఎక్కడైనా లాంగ్ జర్నీ అట్లా వెళ్తున్నప్పుడు, హైవేలో వెళ్తున్నప్పుడు సూపర్గా ఉంటుంది. ఈ హెల్మెట్ అయితే తీద్దాం. ఇప్పుడు చూడండి లుక్. ఆ ట్యాంక్ బ్యాగ్లో కొన్ని లగేజ్ అయితే పెట్టినాను, ఓకేనా. ఇప్పుడైతే ఇందులోనే మనము ఇప్పటి నుంచి మనం రైడ్స్ అన్నీ కూడా చేయబోయేదే, సరేనా. ఇక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్ అయితే రావడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడిప్పుడే కొంచెం హెల్త్ కూడా బాగుంది. సో ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను, సరేనా. ఇక ఉంటాను, బాయ్. ఓకేనండి, చూసినారు కదా ఈ వీడియో అంతా. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ బైక్ బాగుందా? బాగుంటే కనుక ఎవరికైనా ఇలాంటి బైక్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇప్పటి నుంచి ఒక మంచి రైడ్స్ కానీ, కొత్త ప్రదేశాలు కానీ, సో ఒక టూర్ గురించి కొన్ని విషయాలన్నీ కూడా నేనైతే కనుక చాలా అయితే రాసుకున్నాను. సో వాటి గురించి అంతా కానీ మీకైతే మొత్తం అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్. బాయ్.